చిన్నప్పటి నుంచి సత్యం తెలుసందరికీ. కష్టాల్లో ఉన్నట్టే కనిపించడు, నవ్వుతూ ఉంటాడెప్పుడు. దాంతో ఆఫీసు స్టాఫ్ అంతా కోరి కోరి మరి వాడికి తమ కష్టనష్టాలు చెప్పుకునేవారు. పరిష్కారాలు ఏం సూచించేవాడో ఏమో, వాడంటే దేవుడిలా భావించేవారంతా. అలాంటి దేవుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు, కొలిగ్నే ప్రేమించాడు. పెళ్లి వరకు వచ్చింది ప్రేమ. ఇంతలో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ప్రేమించిన సత్యాన్ని కాదని అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకొని అమెరికా చెక్కేసింది. సత్యానికి కష్టాలు మొదలయ్యాయి అనిపించింది, కానీ మొదలు కాలేదు. ఎప్పటిలా ఆఫీసుకొస్తూ తన పని తను చేసుకుంటూ నవ్వుతూ కనిపించాడు సత్యం. ఇదెలా సాధ్యంరా? ప్రేమలో ఫెయిల్ అయి కూడా ఎలా నవ్వగలుగుతున్నావు అడిగారు. దానికిలా సమాధానం చెప్పాడు సత్యం. పొద్దున నిద్రలేస్తూనే ఇలా అనుకుంటాను, ఈరోజు నా ముందు 2 మూడ్స్ ఉన్నాయి. 1 గుడ్ మూడ్, 2 బ్యాడ్ మూడ్. ఏది ఎంచుకుంటానంటే గుడ్ మూడ్నే ఎంచుకుంటాను. అలాగే అన్ని వేళలు మనవి కావు. కొన్ని వేళల్లో కొన్ని అనుకోనివి జరుగుతాయి. అప్పుడు ఏమనుకుంటానంటే జరిగిన దాన్ని తలుచుకుంటూ కుమిలి ఏడవటమా, లేదంటే జరిగిన దాంట్లోంచి ఓ నీతిని గ్రహించటమా? అనుకుంటే నీతినే గ్రహిస్తాను. అలాగే మీరంతా నా దగ్గరికొచ్చి మీ కష్టనష్టాలు చెప్పుకున్నప్పుడు మీతో పాటు బాధపడటమా, లేదంటే పాజిటివ్ సైడ్ చెప్పి మిమ్మల్ని ఓదార్చటమా అనుకుంటే పాజిటివ్ సైడ్నే ఎన్నుకుంటాను. అదే చెబుతాను, హాయిగా ఉంటుంది. కబుర్లు చెప్పకు అన్నారంతా. కబుర్లు కాదు, నిజం. జీవితం చాయిస్లు ఇస్తుంది. పరిస్థితుల్ని బట్టి ఎలా ప్రవర్తించాలో మనమే నిర్ణయించుకోవాలి. అలాగే నీ మూడ్ని కూడా నువ్వే నిర్ణయించుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకిష్టమైన విధంగా నేను జీవిస్తాను అనుకోవాలి. అనుకుంటే అంతా సుఖమే అన్నాడు సత్యం. చాళ్లే అన్నారంతా. తర్వాత సత్యానికి ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 7-8 ఏళ్ళు వాడి గురించే తెలీదెవరికి, పట్టించుకోలేదు కూడా. ఒకరోజు ఓ వార్త తెలిసింది. సత్యం 5వ అంతస్తు మించి కింద పడిపోయాడని, పెద్ద ఆపరేషన్ జరిగిందని, ఎంతో కాలం బతికే అవకాశం లేదని. పరుగెత్తారంతా. ఇంట్లో బెడ్ మీద ఉన్నాడు సత్యం. పెళ్ళైనట్టుంది. భార్య కనిపించింది. కూతురు కూడా ఉంది. 3 ఏళ్లుంటాయేమో. ముద్దుగా బొద్దుగా ఉందా పిల్ల. సత్యానికి పెద్ద ప్రమాదమే అయిందట. 18 గంటలు ఆపరేషన్ జరిగిందట. వెన్నెముక విరిగిపోయిందట. రాడ్ వేశారని తెలిసింది. చూశారా, మేధావులరా డాక్టర్లు, రాడ్ని భలేగా ఫిట్ చేశారు చూడండి అంటూ వీపుని చూపించాడు సత్యం. మీద నుంచి కింది వరకు గాయమే. చూసేందుకే భయం వేసింది. 5వ అంతస్తు నుంచి కింద పడి ఎలా బతికావురా? ఆశ్చర్యపోయారు. బతకాలనిపించింది, బతికాను. నా కూతురి కోసం బతకాలనుకున్నాను. తలకిందులుగా అంతెత్తు మించి కిందకి పడిపోతూ 2 చాయిస్లున్నాయనుకున్నాను. 1 చచ్చిపోవటం, 2 బతకటం. చచ్చిపోవాలని ఎంతమాత్రం అనుకోలేదు. బతకాలనుకున్నాను. బతుకుతాననే అనుకున్నాను. బతికేశాను అని నవ్వాడు. మన గాయం చూసి పాపం డాక్టర్లు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆపరేషన్ అవసరమా, బతుకుతాడా అని చర్చించుకుంటుంటే బతుకుతాను, ఆపరేషన్ చేయండన్నాను. అప్పుడు చేశారు. ఆపరేషన్కి ముందు అడిగారు, చెప్పండి మీకు పడని మందులున్నాయా అని. ఉన్నాయన్నాను. బ్రాందీ విస్కీలు పడవన్నాను. వైన్ ఓకే అన్నాను. నవ్వేశారు అన్నాడు. ప్రతి సమస్య ఓ కానుకే. అదే సత్యం, జీవిత సత్యం.